ఆయన వ్యవహార శైలి అంతా కూడా పూర్తిగా హింసను ప్రేరేపించే విధంగానే జగన్ పర్యటనలు ఉన్నాయనే విమర్శలు కూడా ప్రస్తుతం వస్తున్నటువంటి పరిస్థితి. మళ్ళీ అధికారంలోకి వచ్చాక గంగమ్మ జాతరలో పొట్టేళ్లు తలలు నరికినట్లుగా ఒక్కొక్కరిని నరుక్కుంటూ వెళ్తామంటూ కూడా ఆయనకు సంబంధించినటువంటి బ్యాచ్ ఏదైతే నీళ్ళు రౌడీలు కావచ్చు, లేదంటే ఆయన ప్రెస్ మీట్లో మొన్న కూడా చెప్పారు, అంటే టీడీపీ నేతలు ఈ విధంగా అంటున్నారు, తలలు నరికేస్తారంట అని చెప్పి ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు వైసీపీ వాళ్ళంటే మంచిదేగా అని ఆయన ప్రోత్సహించడం, సమర్థించడం. అట్లాగే 2029 తర్వాత వైసీపీకి అడ్డొస్తే తొక్కి పడేస్తామంటూ కూడా ప్లకార్డులు పట్టుకున్న వాళ్లను ఆయన ప్రేరేపిస్తున్నటువంటి పరిస్థితులు. ఇలాంటి ఆలోచన ధోరణులకు అడ్డుకట్ట ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి వేయనటువంటి పరిస్థితి. నిజంగా చాలా ఆవేదనకరమైనటువంటి వార్తలు ప్రస్తుతం మనం చూడాల్సి వస్తుంది. స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. అంటే ఈరోజు ఏదైతే సింగయ్య జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్త మొన్న జగన్ టూర్లో ఆయన వెళ్తా ఉంటే ఆయన కారు కుడి టైర్ కింద పడిపోయి పూర్తిగా మెడపై నుంచి ఆ టైర్ వెళ్ళిపోయినప్పటికీ కూడా మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో. చూడండి, అక్కడ చూసుకోవచ్చు, మనం బ్లర్ వేసాం అక్కడ. సో ఆ టైర్ కింద పడి వెళ్ళిపోతుంటే జగన్మోహన్ రెడ్డి పైనుండి అభివాదం చేస్తూ ఉన్నారు. అందరికీ అభివాదం చేస్తూ హ్యాపీగా సంతోషంగా దండాలు పెడుతూ ఆయన వెళ్తున్నారు. కానీ ఆయన కారువాయ్ కింద, ఆయన కారు కింద, ఆయన నిల్చున్న కారు కింద ఒక ప్రాణం పోతున్నా కానీ జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. నిజంగా చెప్పాలంటే అక్కడ డ్రైవర్కి తెలుసు అక్కడ కారు కింద వ్యక్తి పడ్డారని. ఎందుకంటే డ్రైవర్ సీట్ పక్కనే ఉన్నటువంటి టైర్ కింద ఆ వృద్ధుడు పడ్డటువంటి సంఘటన అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సో దానిపైనే, ఆ కారు పైన ఇంకో సైకో మనం ప్లకార్డు పట్టుకొని డ్యాన్సులు చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా అదే కారు మీద చూస్తూ ఉన్నాం. కనీసం మానవత్వం మంటగలిసింది జగన్మోహన్ రెడ్డికి. కనీసం మానవత్వం లేదా? ఈ విధంగా ఒక వ్యక్తి నా కారు కింద కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు కోల్పోతున్నాడు, కనీసం నేను పక్కకు ఆపేసి ఆ వృద్ధుని హాస్పిటల్కు తీసుకెళ్ళాలి, పంపించాలి, పోని హాస్పిటల్కు తీసుకెళ్లే విధంగా మా శ్రేణులకు చెప్పాలనే కనీసం కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేయకుండా వదిలేశాడు. తన పాటికి తను వెళ్ళిపోయాడు. అదే వేగంతో మెడపైన టైర్ ఎక్కింది, అదే వేగంతో కూడా డ్రైవర్ ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి మనం చూసాం. సో కనీసం ఇంత జరిగితే మొన్న ప్రెస్ మీట్లో కూడా ఈ సంఘటన గురించి మాట్లాడలేదు. చాలా మంది అంటుంటారు మరి జగన్మోహన్ రెడ్డికి తెలుసో లేదో అని. ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే ఆ డ్రైవర్ సీట్ పక్కనే టైర్ కింద ఆ వృద్ధుడి తల విలవిలా కోడి కొట్టుకొని ఆయన ప్రాణాలు విడిచిన విషయం డ్రైవర్కు తెలుసు. సో ఆ డ్రైవర్ ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డికి ముందుకెళ్ళాక చెప్పరా, సార్ ఇట్లా మన కారు కింద ఒక వ్యక్తి పడ్డాడు, పోని అప్పటికి చనిపోయాడని తెలియకపోయినప్పటికీ కూడా ఒక వృద్ధుడు మన కారు కింద పడ్డాడు అన్న విషయం డ్రైవర్ చెప్పుంటారు కదా. కనీసం ప్రెస్ మీట్లో మాట్లాడలేదు, కనీసం అక్కడ ఆగి వెనక్కి వచ్చి ఏమైందని చూసే ప్రయత్నం చేయలేదు. తన సొంత పార్టీ కార్యకర్త ఆయన, అంటే కార్యకర్తలకు ఎట్లాంటి విలువ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే రప్పా నరకడం అంటే ఇదేనా? రప్పా తొక్కుకుంటూ పోతామని చెప్పేసి సమర్థిస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి, ఇదేనా అనే చర్చ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పైన దీనికి సంబంధించి కేసు పెట్టాలి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అంటూ కూడా అందరూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రాంతానికి వస్తున్నారంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి ప్రజల దగ్గర కనిపిస్తూ ఉంది. అంటే ఆయన వస్తే ఎక్కడ ఏ ప్రాణం పోతుందో, ప్రాణాలు పోయిన వాళ్ళని పరామర్శించడానికి రావట్లేదు. జగన్మోహన్ రెడ్డి వస్తేనే ప్రాణాలు పోతా ఉన్నాయి. ఖచ్చితంగా దీనికి అడ్డుకట్ట కూటమి ప్రభుత్వం వేయాలి. ఖచ్చితంగా ఈ సంఘటనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అంటూ కూడా చాలా మంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సత్యమూర్తి గారు నమస్కారం. ఏం సార్